మిత్రమా, ప్రతి ఒక్కరికి రోజు ఒకేలా ప్రారంభమవుతుంది. అదే సూర్యోదయంతో. కాని కొంతమంది సూర్యుడు ఉదయించాక కూడా అలాగే బద్ధకంగా పక్కమీద పడుకొని ఉంటారు. మరికొంతమంది సూర్యుని రాకకు ముందే నిద్రలేచి కాలంతో పోటీ పడుతూ తమ రోజుని ప్రారంభిస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళు సాధారణమైన జీవితాన్ని కోరుకోరు. అసాధారణమైన విజయానికై పరితపిస్తారు, ప్రయత్నిస్తారు. మన జీవితాన్ని మార్చేవి పెద్ద పెద్ద అవకాశాలు కాదు, ఉదయం నిద్రలేవగానే చేసే చిన్న చిన్న పనులు. మీకీ విషయం తెలుసా? మన ఉదయం ఎలాగైతే ప్రారంభమవుతుందో మన జీవితం కూడా అలాగే తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఉదయం నిద్రలేవగానే విజేతలు పాటించే 6 అలవాట్ల గురించి తెలుసుకుందాం. వీటిని తెలుసుకొని అర్థం చేసుకొని మన జీవితంలో కూడా ఒక భాగం చేసుకోవడం ద్వారా మనం కూడా అద్భుత ఫలితాలను సాధించవచ్చు. నంబర్ 1, వేకప్ ఎర్లీ. త్వరగా నిద్రలేవడం. విజేతలైన వాళ్ళు ఎవరూ కూడా ఆలస్యంగా నిద్రలేవరు. ప్రపంచం మేల్కొనకముందే వాళ్ళు మేల్కొంటారు. ఎందుకంటే ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య సమయం గోల్డెన్ టైం లాంటిది. ఈ సమయంలో ఎటువంటి గందరగోళాలు లేకుండా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ పనిలోనైనా ఏకాగ్రత చాలా బాగా కుదురుతుంది. కాని ఆలస్యంగా నిద్రలేవడం వలన ఈ అద్భుత సమయాన్ని మనం ఉపయోగించుకోలేం. ఈ సమయం వృధా అయితే రోజు మొత్తం కూడా ఆటోమేటిక్గా వృధా అయిపోతుంది. ఒక్కసారి మీరే ఆలోచించండి. మీరు ఉదయం నిద్రలేవగానే మొదట ఫోన్ చూస్తారా? లేదా మీ జీవితాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన పనిని మొదలు పెడతారా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది కదా? విజేతలైన వాళ్ళు మొదటి నిమిషం నుంచే తమ జీవితాశయం కోసం ఆలోచిస్తూ నిద్రలేస్తారు. నంబర్ 2, మెంటల్ క్లారిటీ. మన మనసుని కంట్రోల్లో ఉంచుకోవడం. ఉదయం లేవగానే చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూస్తూ రోజుని ప్రారంభిస్తారు. కాని దీనివలన ఒట్టి నెగిటివిటీ తప్ప ఏమీ ఉండదు. బుర్ర చెడిపోతుంది. మన ఉదయమే ఇలా నెగిటివిటీతో స్టార్ట్ అయితే ఇక రోజంతా ఎలా బాగుంటుంది? విజేతలు ఎప్పుడూ ఇలా చెయ్యరు. వారు ఉదయం లేవగానే ముందుగా మొదటి 5 నిమిషాలు కనులు మూసుకొని నెమ్మదిగా ఊపిరి పీల్చి మనసుని ప్రశాంతం చేసుకుంటారు. తమ లక్ష్యాల గురించి ఆలోచిస్తారు. ఇలా మంచి ఆలోచనలతో రోజుని ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏం సాధించాలన్నా ముందు మన మైండ్ని మనం కంట్రోల్ చేయాలి. లేకపోతే అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. నంబర్ 3, ఫిజికల్ యాక్టివిటీ. మన శరీరం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో మన మైండ్ కూడా అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. సరైన నిర్ణయాలు కూడా అప్పుడే తీసుకోగలుగుతాం. భయం, బెంగ లాంటివి ఉండవు. శరీరం అనారోగ్యాల పాలై మనం ఎంత గొప్ప విజయాలు సాధించినా కూడా దానివలన ఎటువంటి లాభమూ ఉండదు. కాని ఆ ఆరోగ్యం మన సొంతమవ్వాలంటే ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరి. అందుకే గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు ఎవరూ కూడా తమ శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యరు. రన్నింగ్, ఎక్సర్సైజ్, యోగా, వాకింగ్ ఇలా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా చేస్తారు. ఎందుకంటే దృఢమైన శరీరం అంటే దృఢమైన మనసు అని అర్థం. ఉదయం పూట మనం వ్యాయామం చేయడం ద్వారా ఎనర్జీ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, క్రమశిక్షణ అలవాటవుతుంది. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే శరీరం ఫిట్గా ఉండి పెదవి మీద చిరునవ్వు రావాలి. అలా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. నంబర్ 4, లెర్నింగ్ హ్యాబిట్.